Hello everyone, this is John. I warmly welcome you all to John's English Academy. ఈ రోజు సెషన్లో మనం 2026 తెలంగాణ టెట్లో వచ్చినటువంటి గ్రామర్ క్వశ్చన్స్ చూద్దాం. దీనికంటే ముందు సెషన్స్లో మెథడాలజీకి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్స్ని కవర్ చేసాం 2 డిఫరెంట్ పార్ట్స్లో. ఎవరైతే ఆ వీడియోస్ చూడలేదో ఆ వీడియోస్ని చూడండి. మీకు ఆ క్వశ్చన్స్తో పాటుగా ఎంతో అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది టెట్కి సంబంధించినటువంటి మెథడాలజీ క్వశ్చన్స్లో. ఈ సెషన్లో మనం గ్రామర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద సెషన్ నౌ. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద లాస్ట్ మీటింగ్ డాష్ ఆన్ ఏ పాజిటివ్ నోట్. ఇక్కడ మనకు ఒక హింట్ కనబడుతుంది, లాస్ట్ మీటింగ్ అని. అంటే ఇది ఖచ్చితంగా దేనికి సంబంధించింది? పాస్ట్. మీకు గుర్తుందా? లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, లాస్ట్ నైట్ ఇలాంటి పదాలు వచ్చినప్పుడు మనం వాడాల్సింది సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ గుర్తుంది కదా మీకు? సబ్జెక్ట్ తర్వాత ఏం రాయాలి? V2 రాయాలి. ఆల్రెడీ ఇక్కడ మనకు సబ్జెక్ట్ ఉంది, మనకు కావాల్సింది V2, ఫినిష్ V1, విల్, ఫినిషెస్ లాంటి స్ట్రక్చర్ మనకు ఉండదు. ఎందుకంటే విల్ వాడినప్పుడు ఎస్లు ఈఎస్లు యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఫినిష్డ్ మనకు కావాల్సిన V2, ఫినిషింగ్ V4 మనకు అక్కర్లేదు. సో మన ఆన్సర్ ఇక్కడ ఎక్కడుంది? సిలో ఉంది. ద లాస్ట్ మీటింగ్ ఫినిష్డ్ ఆన్ ఏ పాజిటివ్ నోట్ దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద ఎర్రర్ పార్ట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఎర్రర్ డిటెక్షన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఈ మధ్య కాలంలో మనకు ఖచ్చితంగా కనబడుతున్నాయండి. మీరు చాలామంది ఎర్రర్ డిటెక్షన్ అనేటటువంటిది ఒక చాప్టర్ అనుకుంటున్నారు, ఒక టాపిక్ అనుకుంటున్నారు. కాదండి, ఇది అ వే ఆఫ్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్. సార్ మరి ఈ ఆన్సర్ చేయాలి ఈ క్వశ్చన్ కన్నప్పుడు మాకు ఏ విషయం పైన అవగాహన ఉండాలి? గ్రామర్ మొత్తం పైన అవగాహన అవసరం అండి. ఎప్పుడైతే మీకు గ్రామర్ పైన పూర్తి పట్టు ఉంటుందో ఇలాంటి క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయవచ్చు. క్వశ్చన్ ఏ రకంగా అడగొచ్చండి మిమ్మల్ని. మీరు చేయాల్సిందల్లా మీ గ్రామర్ నాలెడ్జ్ని వాడి, అందుకే ఫంక్షనల్ గ్రామర్ అనేది చాలా అవసరం. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి గ్రామర్ని నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో దానికంటే రెట్టింపు ఇంపార్టెంట్ మీరు ఫంక్షనల్ గ్రామర్ని కూడా నేర్చుకొని ఉండాలి. సో ఇక్కడ మిస్టేక్ ఎక్కడ ఉందో వెతుకుదాం. దే సెలబ్రేటెడ్ హిస్ బర్త్డే విత్ మచ్ గిఫ్ట్స్ అండ్ ఏ లాట్ ఆఫ్ ఫన్. మీకు ఒకే దగ్గర కనబడాలని కొంచెం క్వశ్చన్ ఈ రకంగా ఇచ్చాను, లేదా ఒక లైన్ ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తే దే సెలబ్రేటెడ్, ఓకేనా, ఇది ఏ. హిజ్ బర్త్డే విత్, ఇది బి. మచ్ గిఫ్ట్స్ అండ్, ఇది సి. ఏ లాట్ ఆఫ్ ఫన్, ఇది డి. ఎక్కడ మిస్టేక్ ఉందో చూద్దాం. దే సెలబ్రేటెడ్, ఓకే, V2 ఉంది. హిజ్ బర్త్డే విత్, ఓకే, మచ్ గిఫ్ట్స్. మచ్ గిఫ్ట్స్ కాదు, మెనీ గిఫ్ట్స్ ఉండాలి. మీకు నేను క్వాంటిఫైయర్స్ని నేర్పించాను. అందులో మీకు ఒక విషయం చెప్పాను, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మెనీ తర్వాత కౌంటబుల్ వస్తుంది, మచ్ తర్వాత అన్కౌంటబుల్ ఉండాలి. వీ కెనాట్ సే మెనీ వాటర్. వాటర్ ఒక అన్కౌంటబుల్, ఏం వాడాలి? మచ్ వాటర్. వీ కెనాట్ సే మచ్ పెన్స్. వీ కెన్ సే మెనీ పెన్స్. అంటే కౌంటబుల్స్కి మెనీ వాడాలి, అన్కౌంటబుల్స్కి మచ్ వాడాలని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ గిఫ్ట్స్ అనేది కౌంటబుల్ కదా, సో మచ్ రావడానికి వీల్లేదు, మెనీ రావాలి. సో మిస్టేక్ ఎక్కడ ఉంది? సిలో ఉంది. సి ఎక్కడుంది? ఇక్కడ ఆప్షన్ డిలో ఉంది. అంటే మీలో చాలామంది ఎక్కడ మిస్టేక్ ఉందంటే సి అనగానే ఇక్కడ సి చూసేసి అక్కడ ఆన్సర్ పెట్టేస్తాం. సరే, మనకి ఎగ్జామినేషన్ పేపర్లో 1, 2, 3, 4 అని ఉంటుంది. మీరు 3 దగ్గర ఆన్సర్ పెట్టేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాకపోతే ఏ ఆప్షన్ దగ్గర ఏ పార్ట్ని మెన్షన్ చేశాడో కూడా జాగ్రత్తగా చూడాలి. ఇది ఎర్రర్ డిటెక్షన్. ఇక్కడ చూడండి, మనకు కౌంటబుల్, అన్కౌంటబుల్, అదేవిధంగా క్వాంటిఫైయర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ రావడం జరిగింది, ముఖ్యంగా క్వాంటిఫైయర్స్. ఓకేనా? సో మచ్ కానీ మెనీ కానీ ఏంటివండి? అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ, వాటినే మనం క్వాంటిఫైయర్స్ అంటాం. ఇంకొక క్వాంటిఫైయర్ కూడా ఉంది ఇక్కడ, ఏ లాట్ ఆఫ్. ఓకేనా? అది కూడా ఒక అడ్జెక్టివే. డన్. ఈ లాట్ ఆఫ్ అనేది కౌంటబుల్తో వస్తుంది, అన్కౌంటబుల్తో కూడా వస్తుందని గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద గ్రామాటికలీ కరెక్ట్ సెంటెన్స్. ఇందులో గ్రామాటికల్గా కరెక్ట్ ఉన్నటువంటి సెంటెన్స్ ఏందో చూడాలి. యూ కెన్ ఫైండ్ ఏ లాట్ ఆఫ్ స్టార్ ఇన్ ద స్కై. ఏ లాట్ ఆఫ్ అనేటటువంటిది ప్లూరల్ నౌన్ని కోరుకుంటుంది. అంటే ఏ లాట్ ఆఫ్ అంటే చాలా, దాని పక్కకు కావాల్సింది ప్లూరల్. ఇక్కడ స్టార్ అని ఉంది, ఇది కాదు, కరెక్ట్ స్టార్స్ అని పెట్టాలి. సో ఇది రాంగ్. మనకు కావాల్సింది ఏంటి? కరెక్ట్ సెంటెన్స్ కావాలి. డిడ్ యూ వాంటెడ్ గో టు స్కూల్ బై బస్. డిడ్ యూ వాంటెడా? డిడ్ యూ వాంట్ కదా,
మనం ఏం నేర్చుకున్నాము, డిడ్ తర్వాత ఏముండాలి, V1 ఉండాలి. ఓకేనా. డిడ్ యూ వాంట్ టు గో ఉండాలి, గో టు కాదు టు గో ఉండాలి. ఇంకొక మిస్టేక్. బై బస్ కరెక్టే ఉంది, నో ఇష్యూస్. కాకపోతే మిస్టేక్ ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ కనబడుతుంది, కాబట్టి ఇది కూడా రాంగ్ సెంటెన్స్. ఐ మేక్ ఇట్ ఏ రూల్ టు గెట్ అప్ ఎట్ 6 o'clock స్పెసిఫిక్ టైము, ఎట్ ఉంది పర్వాలేదు. ఐ మేక్ ఇట్ ఏ రూల్ టు గెట్ అప్, టు గెట్ అనేటటువంటిది, టు గెట్ అప్ అనేటటువంటిది టూ తర్వాత V1 ఉంది, నో డౌట్ ఒక ఇన్ఫినిటివ్. సో అంతా ప్రాపర్గానే ఉంది, ఇది కరెక్ట్ సెంటెన్సే. ఆల్ ఐ వాంట్స్ కాదు కదా, ఆల్ ఐ వాంట్. సో ఇది రాంగ్ సెంటెన్స్. అంటే మీకు గుర్తుందా, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ కనుక హీ, షీ, ఇట్ లేదా ఏదైనా ఒక ఏకవచనం వచ్చినప్పుడు, ఓకేనా, V1 చివరన ఎస్ లేదా ఎస్ వాడాలి. ఓకేనా. ఒకవేళ వి, యూ, దే లాంటి ప్లూరల్స్ వచ్చినా అదేవిధంగా ఐతో సహా మనం V1 చివరన ఎస్ లేదా ఎస్ రాయాల్సిన అవసరం లేదు. ఎందుకనేది మీకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ దగ్గర ఆల్రెడీ నేర్పించేశాను. సో మనకి ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్ ఎక్కడ ఉందంటే Cలో ఉంది. మిగతా ఎందుకు కావు కూడా తెలియాలి కాబట్టి ఈ విషయాలను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ట్రూస్. ట్రూస్ అంటే ఏంటి? ట్రూస్ అంటే టెంపరరీ అగ్రిమెంట్ బిట్వీన్ ద ఎనిమీస్. ఎందుకట ఆ అగ్రిమెంట్ ఎనిమీస్ మధ్యలో? టు స్టాప్ ఫైటింగ్. ఫైట్ చేయకుండా లేదా ఎలాంటి ఆర్గ్యుమెంట్ లేకుండా ఉండేటటువంటి ఆ పర్టికులర్ టెంపరరీ అగ్రిమెంట్ని ట్రూస్ అంటారండి. సో ఇక్కడ మనకు ఎక్కడుందో ఆప్షన్స్లో చూద్దాం. సీజ్ ఫైర్. సీజ్ ఫైర్ అంటే తెలుసు కదా, టెంపరరీగా ఏదైనా రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు టెంపరరీగా దాన్ని ఆపడం, ఆ యుద్ధాన్ని ఆపడం. సో మనకు కావాల్సిన మీనింగ్ ఇక్కడ ఉంది. కాన్ఫ్లిక్ట్ అంటే తెలుసు, ఘర్షణ. వార్ అంటే తెలిసిన పదమే. కాంబాక్ట్ అన్నా ఫైట్ చేయడమే. సో ఇక్కడ ఈ మూడు కూడా సేమ్ మీనింగ్ ఇస్తున్నాయి, మీకు అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ గతంలో కూడా మీకు నేర్పించాను, వొకాబులరీ క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయాలన్నప్పుడు ఆ పదం మీద అవగాహన లేకపోయినా ఆప్షన్స్ ద్వారా కూడా మీరు ఆన్సర్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఏవి సేమ్ మీనింగ్ ఇస్తున్నాయి, ఏది స్టాండౌట్గా ఉంది, ఏది డిఫరెంట్ మీనింగ్ ఇస్తుందో చూసి మీరు ఆన్సర్ చేయవచ్చండి. హవెవర్ ఇక్కడ మన ఆన్సర్ సీజ్ ఫైర్ అనేది గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ టు ఫార్మ్ ఏ మీనింగ్ఫుల్ సెంటెన్స్. జంబుల్ వర్డ్స్ ఇచ్చేసి వాటిని ప్రాపర్ సెంటెన్స్ రూపంలోకి మార్చమని చెప్పడం జరిగింది. ఏమేం పదాలు ఉన్నాయి ఇక్కడ? టేక్, అడ్మైర్ యువర్, ద ఫ్రెష్ ఎయిర్, ఏ పాజ్, సరౌండింగ్స్, అండ్. ఇక్కడ అండ్ ఉంది, ఇది స్టార్ట్ కాదు. పాజ్ ఎలాగో స్టార్ట్ కాదు. ద ఫ్రెష్ ఎయిర్తో స్టార్ట్ చేద్దామా అని అంటే ద ఫ్రెష్ ఎయిర్, టేక్, అడ్మైర్ యువర్ సరిపోదు. అడ్మైర్ యువర్తో ఎలాగో స్టార్ట్ చేయలేము. లేదా అడ్మైర్ యువర్, సరౌండింగ్స్ అండ్ ద ఫ్రెష్ ఎయిర్, టేక్ ఏ పాజ్ అన్నామంటే కరెక్ట్ మీనింగ్ రావట్లేదు. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు? ఇక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు ఒక ఇంపరేటివ్ సెంటెన్స్గా. టేక్ ఏ పాజ్, అడ్మైర్ యువర్ సరౌండింగ్స్ అండ్ ద ఫ్రెష్ ఎయిర్. ఎలా వస్తుంది చూడండి ఇక్కడ. టేక్ ఏ పాజ్, V1తో స్టార్ట్ అయింది. టేక్ ఏ పాజ్. V1తో స్టార్ట్ అయ్యే వాక్యాలను ఏమంటారని నేర్పించాను మీకు నేను? ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని నేర్పించాను. ఓకే. సో టేక్ ఏ పాజ్, నెక్స్ట్ అడ్మైర్ యువర్ సరౌండింగ్స్. స్టార్ మార్క్ బిట్ కదా, సరౌండింగ్స్ ఎప్పుడు ప్లూరల్లోనే వస్తుంది, ఇది సరౌండింగ్ అనకూడదు. అండ్ ద ఫ్రెష్ ఎయిర్. ఇది మీ ఆన్సర్ ఉండాలి. సో ఫస్ట్ టేక్. టేక్ ఎక్కడుంది? Pలో ఉంది. P ఎక్కడుంది? అన్నిట్లో P ఉంది. ఏ పాజ్, ఎస్ కావాలి. ఎస్ ఎక్కడెక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే. టేక్ ఏ పాజ్. అడ్మైర్, Q కావాలి. ఇక్కడ P, ఇక్కడ ఎస్, ఇక్కడ Q. ఓకే, Q ఉంది, మనకు కావాల్సింది దొరుకుతుంది ఇక్కడ. సో అడ్మైర్ యువర్ సరౌండింగ్స్ T అండ్ ద ఫ్రెష్ ఎయిర్ R. సో మన ఆన్సర్ B. PSQTR చూసుకోండి ఒకసారి. P టేక్, ఓకేనా. తర్వాత ఎస్ ఎక్కడుంది? ఏ పాజ్, టేక్ ఏ పాజ్. నెక్స్ట్ Q ఎక్కడుంది? అడ్మైర్ యువర్. నెక్స్ట్ ఏముంది? సరౌండింగ్స్ అండ్ చివరికి ఏముంది? ద ఫ్రెష్ ఎయిర్. సో మన ఆన్సర్ వచ్చేసి ఇక్కడ B అవుతుంది. అదేందా? అంటే మీరు ఒక్కొక్క పదాన్ని ఎలా స్టార్ట్ చేయాలంటే ఒక వాక్యాన్ని స్టార్ట్ చేసేటప్పుడు ఏ పదంతో స్టార్ట్ చేస్తే ప్రాపర్గా ఉంటుందో మీరు కొంచెం రఫ్ వర్క్ చేస్తే దీన్ని ఆన్సర్ చేయడం ఈజీ అవుతుందండి. డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. మనకు కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్నటువంటి వర్డ్ కావాలి. ఫస్ట్ పదం కాన్సెన్సస్ అని ఇచ్చాడు, యాక్చువల్గా రాంగ్ స్పెల్లింగ్ ఇచ్చాడు. ఇక్కడ సి ఉండకూడదు, ఎస్ ఉండాలి. కాన్సెన్సస్. కాన్సెన్సస్ అంటే అగ్రిమెంట్. ద వర్డ్ కాన్సెన్సస్ మీన్స్ అగ్రిమెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎయిల్మెంట్ స్పెల్లింగ్ కూడా రాంగ్ ఇచ్చాడండి. ఎయిల్మెంట్ స్పెల్లింగ్ వచ్చేసి ఇలా ఉండాలి, ఏఐఎల్తో ఉండాలి. ఓకేనా? ఎయిల్మెంట్ అంటే సిక్నెస్ లేదా ఇల్నెస్. ఏఐఎల్ఎంఈఎన్టీ ఉండాలి, ఎయిల్మెంట్. నెక్స్ట్ రెబేలియన్. రెబేలియన్లో ఇక్కడ ఈ కాదు, ఐ ఉండాలి, REBELLION. ఓకేనా? రివోల్ట్. రెబేలియన్ అంటే తెలుసు కదా, ఎవరికైనా వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం. ఓకేనా? అదే రెబేలియన్లో ఇక్కడ ఈ ఇచ్చాడు కానీ ఐ ఉండాలి. ఆస్పీషియస్ అంటే ఇక్కడ కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్నది, 3 ఎలాగో రాంగ్ స్పెల్లింగ్ ఉన్నటువంటివి. ఆస్పీషియస్ అనేది మనకు తెలిసిన పదమే. ఓకేనా? ఫేవరబుల్ టైంని ఆస్పీషియస్ అంటాం. సంథింగ్ గుడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకేనా? ఫ్యూచర్లో ఏదైనా సక్సెస్ రాబోతుంది, మంచి జరగబోతుంది అని చెప్పడానికి మనం వాడేటటువంటిది ఆస్పీషియస్. ఆస్పీషియస్ ఒక అడ్జెక్టివ్, గుర్తుపెట్టుకోండి. ఇది కరెక్ట్ స్పెల్లింగ్ అండి, ఆస్పీషియస్. AUSPICIOUS, ఆస్పీషియస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ డైరెక్ట్ స్పీచ్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. షీ ఎక్స్క్లెయిమ్డ్ దట్ ఇట్ వాజ్ ఏ వండర్ఫుల్ ప్లేస్. ఇగో దీనికి మనకు కావాల్సింది డైరెక్ట్ స్పీచ్, ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది. షీ ఎక్స్క్లెయిమ్డ్ దట్ ఇట్ వాజ్ ఏ వెరీ వండర్ఫుల్ ప్లేస్. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించి యాప్లో ఆల్ సెక్షన్స్ అంటే ఆల్ టైప్స్ ఏవైతే ఉన్నాయో మీకు నేర్పించానండి. అసెర్టివ్ సెంటెన్స్తో మొదలుకొని ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ వరకు ఎలా మార్చాలో మీకు నేర్పించాను. అక్కడ ప్రతి పదాన్ని ఐడెంటిఫై చేస్తూ ప్రతి వాక్యాన్ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలో మీకు నేర్పించాను. మోస్ట్ ఆఫ్ యూ ఎవరైతే ఈ క్లాసెస్ వింటున్నారో ఖచ్చితంగా యాప్లో ఆ క్లాసెస్ వినే ఉండాలి. అలాంటప్పుడు దీన్ని ఆన్సర్ చేయడం ఎంత ఈజీ అండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, షీ ఎక్స్క్లెయిమ్డ్ ఎలాగో మనకు ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, రిపోర్టింగ్ వర్బ్ ఎక్స్క్లెయిమ్డ్ ఉంది. సో షీ ఎక్స్క్లెయిమ్డ్ అన్నిట్లో ఉంది. నెక్స్ట్ చూద్దామా, ఈజ్ ఇట్ ఏ వండర్ఫుల్ ప్లేస్. ఎక్స్క్లెయిమ్డ్ తర్వాత మనకు కావాల్సింది చివరికి ఎక్స్క్లమేషన్ మార్క్తో ఎండ్ అయ్యేటటువంటి వాక్యం. సో మనకి ఇది అక్కర్లేదు. ఇక్కడ ఎక్స్క్లమేషన్తో ఎండ్ అవుతుంది కదా, అయితే చూద్దాం. షీ ఎక్స్క్లెయిమ్డ్ హౌ వండర్ఫుల్ ద ప్లేస్ ఈజ్ ఇట్. ఈజ్ ఇట్ కాదు, ఉండాల్సింది ఇట్ ఈజ్ కదా, సో ఇది అక్కర్లేదు. షీ ఎక్స్క్లెయిమ్డ్ వాట్ ఏ వండర్ఫుల్ ప్లేస్ ఇట్ ఈజ్, మనకు కావాల్సింది ఇది. ఇప్పుడు షీ ఎక్స్క్లెయిమ్డ్ వాట్ ఏ వండర్ఫుల్ ప్లేస్. ఇట్ ఈజ్ ఏమి ఇవ్వలే ఇక్కడ. ఓకేనా? ఇంకోటి క్వశ్చన్ మార్క్ కూడా ఉంది ఇక్కడ, అక్కర్లేదు. దీని ఒకసారి మారిస్తే ఏం కనబడుతుంది చూడండి. ఫస్ట్ ఏం రాద్దాం, షీ ఎక్స్క్లెయిమ్డ్ వస్తుంది. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్కి మనం రాయాల్సినటువంటి కనెక్టింగ్ వర్డ్ వచ్చేసి దట్. ఇలాంటి WH వర్డ్స్ని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ని ఇండైరెక్ట్ స్పీచ్లో రాసేటప్పుడు రిపీట్ చేయం. సో షీ ఎక్స్క్లెయిమ్డ్ దట్ ఇట్ ఈజ్ ఏ వండర్ఫుల్ ప్లేస్ కదా మనం మార్చాల్సిన దాన్ని. సో ఇట్ ఈజ్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో ఏం చేయాలి, వాజ్. ఇట్ వాజ్ ఏ వండర్ఫుల్ ప్లేస్. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, షీ ఎక్స్క్లెయిమ్డ్ దట్ ఇట్ వాజ్ ఏ వెరీ వండర్ఫుల్ ప్లేస్. ఎక్కడ ఆప్షన్స్లో వెరీ ఇవ్వలేదు, బట్ ఇక్కడైతే వెరీ ఉంది. సో నో ఇష్యూస్. మనకు కావాల్సిన ప్రాపర్ ఆప్షన్ ఎక్కడ ఉంది, సిలో ఉందని గమనించాలి. దీన్నే నేను ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చి మీకు చూపించాను, సో దట్ మీకు ఒక ఐడియా రావాలని. షీ ఎక్స్క్లెయిమ్డ్ దట్ ఇట్ వాజ్ ఏ వండర్ఫుల్ ప్లేస్. ఎందుకు ఇలా ఇట్ వాజ్ ఏ రాసాము ఏందనేది ప్రతి చిన్న విషయం కూడా మీకు ఆల్రెడీ యాప్లో ఎక్స్ప్లెయిన్ చేసింది. నెక్స్ట్ చూద్దాం. ద స్కూల్స్ ఆల్ ఓవర్ ఇండియా డాష్ ద చిల్డ్రన్స్ డే ఆన్ November 14th. ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి పని అంటే రిపీటెడ్ యాక్షన్ కాబట్టి మనకు కావాల్సింది V1. సెలబ్రేట్ V1 మనకు కావాల్సిన ఆన్సర్. సెలిబ్రేట్ అలాంటిది అక్కర్లేదు, ఉండదు. కంపన్సేట్ చేస్తామా, సెలబ్రేట్ కదా చేయాలి. ఓకేనా? కంపన్సేట్ చేయడం అంటే ఏంటిది, టు మేకప్ ఫర్ ఏ లాస్. టు మేకప్ ఫర్ ఏ లాస్ అనేది కంపన్సేట్ అవుద్ది, సంబంధం లేని విషయం. క్యాల్కులేట్ అసలే కాదు. సో మన ఆన్సర్ ఎక్కడ ఉంది, సింపుల్ క్వశ్చన్, సెలబ్రేట్. ద స్కూల్స్ ఆల్ ఓవర్ ఇండియా సెలబ్రేట్ ద చిల్డ్రన్స్ డే ఆన్ November 14th. ఇక్కడ చిల్డ్రన్స్ డే ముందు మనకి ఏం రాయాలి, దా రాయాలి. డేస్ ఆఫ్ ఇంపార్టెన్స్ ముందు దా రాయాలనేటటువంటి విషయాన్ని ఆల్రెడీ నేర్చుకొని ఉన్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హిస్ గ్రేషియస్ యాటిట్యూడ్ వన్ ద హార్ట్స్ ఆఫ్ మెనీ. ఐడెంటిఫై ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ గ్రేషియస్. గ్రేషియస్ అనేటటువంటి పదానికి యాంటోనిమ్. గ్రేషియస్ అంటే
ఎవరైనా చాలా బాగా మాట్లాడడం కానీ, కైండ్గా ఉండడం కానీ, పొలైట్గా ఉండడం కానీ, కర్టియస్గా ఉండడాన్ని కానీ మనం గ్రేషియస్ అంటాం. గ్రేషియస్ అంటే కైండ్గా ఉన్నా, పొలైట్గా ఉన్నా, కర్టియస్గా ఉన్నా. మనకేం కావాలి ఇప్పుడు? దాని మీనింగ్ అక్కర్లేదు, యాంటనిమ్ కావాలి. డిగ్నిఫైడ్ అనేటటువంటిది గ్రేషియస్ యొక్క మీనింగ్. మనకు కావాల్సింది యాంటోనిము, సినోనిమ్ కాదు. ఇక్కడ రూడ్ ఉంది. పొలైట్గా ఉండడాన్ని గ్రేషియస్ అంటాం. అదే దానికి ఆపోజిట్ ఏమైపోతుందో చెప్పండి? రూడ్గా మాట్లాడడం. అదేదా వితౌట్ ఎనీ పొలైట్నెస్. ఇంపొలైట్గా ఉండడాన్ని రూడ్ అంటాం. సో ఆల్రెడీ మనకి ఇక్కడ గ్రేషియస్ అనేటటువంటి పదానికి ఏం కావాలి? యాంటోనిమ్. సో మన ఆన్సర్ ఇక్కడ రూడ్ అవుద్ది. కర్టియస్ సినోనిమ్ అవుద్ది. గ్యాలెంట్ కూడా కర్టియస్ అనే మీనింగ్ ఇస్తుంది. మరొక మీనింగ్ కూడా ఇస్తుంది అండి. గ్యాలెంట్ అంటే బ్రేవ్ కూడా. గ్యాలెంట్ అంటే బ్రేవ్ కూడా. కర్టియస్ కూడా, బ్రేవ్ కూడా. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఇక్కడ బిలో ఉంది. యాంటోనిమ్ అడిగాడు కాబట్టి రూడ్ని ఆన్సర్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్ ఏ క్వియర్ ఫిష్. ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్ ఏ క్వియర్ ఫిష్ మీనింగ్ ఏంటి? క్వియర్ అంటే స్ట్రేంజ్, వింత. సో ఏ క్వియర్ ఫిష్ మీనింగ్ ఏమొస్తుంది ఇక్కడ అని అంటే ఏ స్ట్రేంజ్ పర్సన్ అని వస్తుంది. సో డైరెక్ట్ బిట్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఏ క్వియర్ ఫిష్ మీన్స్ ఏ స్ట్రేంజ్ పర్సన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వీ మిస్ ద ఓపెనింగ్ సెరమనీ డాష్ బీయింగ్ లేట్. చాలా సింపుల్ క్వశ్చన్. ఫర్ బీయింగ్ లేట్. ఓకేనా? ఫర్ బీయింగ్ లేట్. ఐ వాజ్ పనిష్డ్ ఫర్ బీయింగ్ లేట్. ఓకేనా? ఐ మిస్ ద షో ఫర్ బీయింగ్ లేట్. ఫర్ బీయింగ్ లేట్ అనేటటువంటిది చాలా ఈజీగా గుర్తుండేటటువంటి కలెక్షన్ ఆఫ్ వర్డ్స్ అండి. సో మనకు కావాల్సినటువంటి ప్రెపోజిషన్ ఫర్. ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫార్మ్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. ఐ విల్ వాష్ ద క్లోత్స్ ఎవ్రీ సాటర్డే. ఐ విల్ వాష్ ద క్లోత్స్ ఎవ్రీ సాటర్డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని క్లాత్స్ అనడం మీరు ఆపేయాలి. ఓకేనా? ఇది క్లాత్. ఓకేనా? దీని బహువచనం క్లాత్స్. ఇది క్లోత్స్. క్లాత్ అంటే అన్ఫినిష్డ్ గార్మెంట్. స్టిచ్ చేయనటువంటి గార్మెంట్ని క్లాత్ అంటారు. స్టిచ్ చేసిన దాన్ని, ఫినిష్డ్ గార్మెంట్ని క్లోత్స్ అనాలి. అది ఎల్లప్పుడూ బహువచనంగా వాడబడుతుంది, క్లోత్స్. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి, క్లోత్స్. మనకు కావాల్సింది ఏంటి ఇప్పుడు? ప్యాసివ్ వాయిస్ కావాలి. అంటే ఖచ్చితంగా మనకు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు ప్రతిసారి నేను ఆఫ్లైన్ బ్యాచెస్లో స్టూడెంట్స్కి ఏం చెప్తానంటే, ఏదైనా ఒక వాక్యాన్ని ప్యాసివ్ ఫామ్లో కానీ లేదా డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ మార్చమన్నప్పుడు ఫస్ట్ మీరే దాన్ని మార్చి ఆ తర్వాత ఆప్షన్స్ వెతకండి. ఈజీ అవుద్ది, మనం ఆన్సర్ చేయడం, టైం కూడా సేవ్ చేయవచ్చు అని అంటాను. ప్రాక్టీస్ కూడా చేసి ఉంటారు ఆ రకంగానే. మీరు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది అలానే. హవెవర్, ఐ విల్ వాష్ ద క్లోత్స్ ఎవ్రీ సాటర్డే. ఫస్ట్ ఏం చేయాలని చెప్పాను? యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లో ఒక వాక్యం మార్చేటప్పుడు ఇచ్చిన వాక్యం యొక్క టెన్స్ గుర్తించాలి. సో విల్ ప్లస్ V1 ఉంది అంటే సింపుల్ ఫ్యూచర్. ఫ్యూచర్ ఇండెఫినెట్ టెన్స్ ఉంది. దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి మనం. ఓకేనా? ఐ విల్ వాష్ వాట్? ద క్లోత్స్. మనకు ఆబ్జెక్ట్ కూడా ఉంది, ఎందుకంటే ఆబ్జెక్ట్ ఉందో లేదో చూసుకోవాలి. సబ్జెక్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఐ. ఎవ్రీ సాటర్డే ఈటీసీ అది ఎక్కడుందో అక్కడే రాయాలి. సో ఫస్ట్ మనం ఐ విల్ వాష్ ద క్లోత్స్లో ఆబ్జెక్ట్ని ఫస్ట్ రాయాలి. ఏమొస్తుంది అప్పుడు? ద క్లోత్స్. నెక్స్ట్ విల్ని ఏం చేయాలని చెప్పాను? ప్యాసివ్ వాయిస్లో విల్ బీగా మార్చాలి. విల్ బీ. వాష్ V1. మనం ఏం చేయాలి ఇక్కడ? ప్యాసివ్ వాయిస్లో ఖచ్చితంగా V3ని రాయాలి. ద క్లోత్స్ విల్ బీ వాష్డ్. నెక్స్ట్ ఏం రాయాలి? V3 రాసిన వెంటనే బై రాయాలి. ఐని చివరికి రాస్తే ఏమవుతుంది? మీ. తర్వాత ఏం మిగిలింది? ఎవ్రీ సాటర్డే. విల్ని విల్ బీగా మార్చాలి, ప్లస్ V3 రాయాలి, ఆ తర్వాత బై రాయాలి. ఓకే, ఇది మనకు కావాల్సింది. ఎక్కడుంది? ద క్లోత్స్ విల్ బీ వాష్డ్ బై మీ ఎవ్రీ సాటర్డే. ద క్లోత్స్ విల్ బీ వాష్డ్ బై మీ ఎవ్రీ సాటర్డే. మన ఆన్సర్ బిలో ఉంది. ఆర్ వాష్డ్ అసలే రాదు. విల్ బీ ఇక్కడ కూడా ఉంది కదా, కానీ ఇక్కడ చూడండి మీ తర్వాత బై ఇచ్చాడు. రాంగ్. బై తర్వాతే మీ ఉండాలి. ద క్లోత్స్ హ్యాడ్ బీన్ అసలే అక్కర్లేదు. సో మన ఆన్సర్ ఇక్కడ బి అవుతుందని గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దే డాష్ సంథింగ్ రాంగ్ విత్ గీజర్. గీజర్ ఏదో సమస్య ఉంది గీజర్లో అని చెప్పడం. ఓకేనా? ఏం రాద్దాం? మస్ట్ రాద్దాం. దేర్ మస్ట్. మస్ట్ ఒక మోడల్ వర్బ్. ఖచ్చితంగా దీని తర్వాత ఏం కావాలి? V1 కావాలి. షల్ బీన్. దేర్ షల్ బీన్. షల్ బీన్ అసలు ఇలాంటి ఫామ్ ఉండదు. ఓకేనా? ఉంటే షల్ బీ ఉంటుంది.
ఉంటే షల్ బీ ఉంటుంది. షల్ బీని ఎక్కడదండి? కుడ్ హ్యావ్ ఉంటుంది. కానీ కుడ్ హ్యావ్ తర్వాత మనకేం కావాలి? V3 కావాలి. అక్కడ ఉందా ఏమన్నా? లేదు. మస్ట్ బీ మనకు కావాల్సిన మస్ట్ వచ్చింది, దాని తగ్గట్టు ఒక V1 ఉంది. మస్ట్ బీ. సో దేర్ మస్ట్ బీ సంథింగ్ రాంగ్ విత్ గీజర్. సార్ బి V1 సార్? బి యొక్క ఫార్మ్స్ గురించి మాట్లాడితే బి V1, దీనికి బీయింగ్ అనేటటువంటి V3 కూడా ఉంది, బీయింగ్ అనేటటువంటి V4 కూడా ఉంది. మరి V2 లేదా సార్? ఎందుకు లేదు? బీకి V2 వాజ్ వర్ ఒంటరిగా వచ్చినప్పుడు, దీనికి ఈజ్ యామ్ ఆర్లు కూడా V1గా వాడబడతాయి ఒంటరిగా వచ్చినప్పుడు. హీ ఈజ్ ఏ టీచర్. ఇలా ఈజ్ అనేటటువంటిది ఒంటరిగా వచ్చింది, ఎలాంటి మెయిన్ వర్బ్ లేదు, మెయిన్ వర్బ్ స్థానాన్ని తీసుకున్నది కదా, దాన్ని మనం ప్రైమరీ హెల్పింగ్ వర్బ్ అంటారని మీకు ఆల్రెడీ నేర్పించాను. ఆ ఈజే మనకు వర్బ్ ఫామ్ని సూచిస్తే అదే ఒంటరిగా నిలబడి V1గా పనిచేస్తుందని గుర్తుపెట్టుకోండి. కొన్ని విషయాలను డైజెస్ట్ చేయడం చాలా కష్టం. ఇలాంటి విషయాలు మీరు నేర్చుకోవాలంటే దిస్ ఇస్ నాట్ ద ప్లేస్ అండి. ఇక్కడ నేను కేవలం మీకు క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సబ్జెక్ట్ పరంగా మీరు విషయాలను నేర్చుకునేటప్పుడు ఇవన్నీ మీకు అర్థమైపోతాయి. ఆల్రెడీ యాప్లో ఈ విషయాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. హవెవర్ మీ ఐడియా కోసం చెప్తున్నాను, ఎందుకంటే మస్ట్ అనేది ఒక మోడల్ వర్బ్, తర్వాత V1 పెట్టాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ V1గా ఉపయోగించుకుంటున్నాం. అది నాన్ ఫైనైట్ ఫామ్ అయింది, ఎందుకు అయింది అనేది ఫర్దర్గా మనం క్లాసెస్లో చూడవచ్చు. డన్. సో దేర్ మస్ట్ బీ సంథింగ్ రాంగ్ విత్ గీజర్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇది బి. ఎందుకంటే మస్ట్ పెట్టొచ్చు కదా సార్ అని అంటే మస్ట్ తర్వాత ఖచ్చితంగా నువ్వు V1 పెట్టాల్సి వస్తుంది. స్థితిని సూచించడం కోసం ఇక్కడ బీని వాడుకున్నామని గమనించాలి. డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అదేవిధంగా ఇక్కడ వాజ్ వర్లను V2 అని కూడా పెట్టాను. ఎప్పుడైతే అవి ఒంటరిగా వస్తాయో, ఎస్టర్డే వాజ్ ఏ హాలిడే, హీ వాజ్ మై స్టూడెంట్, దే వర్ మై స్టూడెంట్స్. యాక్చువల్గా వాజ్ వర్ తర్వాత V4 ఉండాలి, ఈజామార్ తర్వాత కూడా V4 ఉండాలి. కానీ ఈజామార్లనే మనం V1 అంటున్నాం, వాజ్ వర్లనే V2 అంటున్నాం. ఎప్పుడైతే అవి ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్గా అంటే ఒంటరిగా వాక్యంలో నిలబడతాయో అప్పుడు వాటి టెన్స్ని గుర్తించమని మిమ్మల్ని ఎవరైనా అడిగితే, హీ ఈజ్ ఏ టీచర్, దీని టెన్స్ ఏంటని మిమ్మల్ని అడిగితే మీ ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటున్నాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనాలంటే మీకు కావాల్సినటువంటి స్ట్రక్చర్ ఏంటి? V1 ఉండాలా? మరి ఎక్కడుంది V1 అని అంటే ఆ ఈజే V1 ఫామ్గా ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని సింపుల్ ప్రెజెంట్లో ఉందంటాం. హీ వాజ్ మై స్టూడెంట్, ఇది ఏ టెన్స్లో ఉందని మిమ్మల్ని అడిగితే మీ ఆన్సర్ ఏముంటుంది? సార్ వాజ్ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్ కదా సార్, మరి వాజ్ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ లేదు, ఇక్కడ ఓన్లీ వాజే ఉంది. హీ వాజ్ మై స్టూడెంట్, అలాంటప్పుడు ఆ వాజ్ ఒంటరిగా నిలబడ్డది, అది V2గా ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్ అంటున్నాం. ఎవరికైతే ఆల్రెడీ కొంచెం అవగాహన ఉందో రకరకాల డౌట్స్ వస్తుంటాయి కదా, మీ మైండ్లో క్లారిటీ ఉండాలని చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. అదేనా మీ మైండ్లో ఒకవేళ ఇది V1 ఇది V2 అన్నప్పుడు ఐ ఆమ్ ఏ స్టూడెంట్, అది ఏ టెన్స్లో ఉందో జస్టిఫై చేసుకోండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఏ రకంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అన్నాము? ఎందుకన్నామంటే అక్కడ ఈజామార్లో ఒంటరిగా నిలబడ్డాయి కాబట్టి అక్కడ మనకు V1గా ఉపయోగపడ్డాయి. మైండ్లో ఖచ్చితంగా మెచ్యూరిటీ అవసరం. ఇలాంటి విషయాలు రావాలంటే గ్రామర్ అనేది మహాసముద్రం, ఎన్నో అంశాలు ఉంటాయి నేర్చుకోవడం కోసం. అండ్ మోస్ట్లీ నేను చెప్పే క్లాసెస్లో ఈ విషయాలను ఖచ్చితంగా నేను నేర్పిస్తాను నా స్టూడెంట్స్కి, సో దట్ దే షుడ్ బి అ స్టెప్ అహెడ్ ఫ్రమ్ అదర్ స్టూడెంట్స్. హవెవర్ రాబోతున్నటువంటి క్లాసెస్లో ఏదో ఒక సెషన్లో ఈ విషయాలను మీకు ఎలాబరేటెడ్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్టర్డే ఐ డాష్ మై వ్యాలెట్, ఐ కుడ్ నాట్ ఫైండ్ ఇట్ ఎనీవేర్. సో ఇక్కడ మనకు ఎస్టర్డే అనేటటువంటి హింట్ ఉంది. మనకు కావాల్సింది V2 బికాజ్ ఇట్ ఈస్ యూజ్డ్ విత్ సింపుల్ పాస్ట్. ఎస్టర్డే ఈజ్ యూజ్డ్ విత్ సింపుల్ పాస్ట్, ఇట్స్ ఎ ఫినిష్ టైం. మనకు కావాల్సింది V2. ఇక్కడ లూజ్ అనేది ఒక అడ్జెక్టివ్, మనకు కావాల్సింది V2. లాస్ ఒక నౌన్, మనకు కావాల్సింది V2. లాస్ట్ ఈజ్ V2. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఇక్కడ ఉంది. ఎస్టర్డే ఐ లాస్ట్ మై వ్యాలెట్. దీన్ని పలకండి ఒకసారి. లాస్ అన్నారు కదా, కాదండి, లూజ్. ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ దిస్ వర్డ్ ఈజ్ సిమిలర్ టు దిస్ వర్డ్. అర్థమైందా? LOOSCని పలకండి, లూజ్. LOSCని పలకండి, లూజ్. దే ఆర్ హోమోఫోన్స్. సార్ ఇన్ని రోజులు దీన్ని లాస్ అనుకున్నాను సార్, అందుకే లాస్ అయిపోయారేమో, చూసుకోండి జాగ్రత్త ఎగ్జామ్లో. లూజ్ ఓకేనా? దిస్ ఈజ్ లాస్, దట్ ఈజ్ నౌన్. ఐఎమ్ వేరింగ్ ఏ లూజ్ షర్ట్, లూజ్ అనేది అడ్జెక్టివ్ ఓకేనా? నెవర్ లూజ్ యువర్ హోప్, నెవర్ లూజ్ యువర్ హోప్.
lose is V1. However, we require V2, మన ఆన్సర్ లాస్ట్. ఎందుకంటే లూజ్ యొక్క V2 వచ్చేసి లాస్ట్, దీని V3 వచ్చేసి లాస్ట్, దీని V4 వచ్చేసి లూజింగ్. అబ్జర్వ్ ద స్పెల్లింగ్, LOSING, losing. So there is yesterday in the question, that is the reason we used V2. Done. Next question చూద్దాం. A person who writes dictionaries is called. ఆల్రెడీ మీకు నేర్పించాను దీన్ని పలకాల్సినటువంటి విధానం. ఇట్ ఈస్ నాట్ డిక్షనరీ, ఇట్ ఈస్ డిక్షనరీ. కరెక్ట్ యువర్ ప్రొనౌన్సియేషన్ ఇమీడియట్లీ. A person who writes dictionaries is called lexicographer. గత మెథడాలజీ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఒక విషయాన్ని నేర్పించాను, ఓకేనా? లెక్సికల్ అనే పదం ఎప్పుడు వచ్చినా అది దేనికి సంబంధించిందని చెప్పాను మీకు, వొకాబులరీకి సంబంధించింది. వన్ హూ కంపైల్స్ డిక్షనరీస్ ఈజ్ నోన్ యాజ్ లెక్సికోగ్రాఫర్. వన్ హూ కంపైల్స్ డిక్షనరీస్ ఈజ్ నోన్ యాజ్ లెక్సికోగ్రాఫర్. మన ఆన్సర్ ఇక్కడ ఉంది. కార్టోగ్రాఫర్, వన్ హూ డ్రాస్ మ్యాప్స్. మ్యాప్స్ని డ్రా చేసేటటువంటి వ్యక్తిని కార్టోగ్రాఫర్ అంటారు. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్, వన్ హూ రైట్స్ ఇన్ షార్ట్ హ్యాండ్. షార్ట్ హ్యాండ్లో రాసేటటువంటి వ్యక్తిని స్టెనోగ్రాఫర్ అంటారు. వెన్ సంబడి ఈజ్ స్పీకింగ్ దిస్ పర్సన్ ఇన్ రియల్ టైమ్, హీ టైప్స్ ఇట్ ఆర్ రైట్స్ ఇట్ ఇన్ షార్ట్ హ్యాండ్. డన్. నెక్స్ట్ క్యాలిగ్రాఫర్. క్యాలిగ్రాఫర్, వన్ హూ రైట్స్ బ్యూటిఫుల్లీ, ఓకేనా? వన్ హూ హ్యాస్ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్. You can say artistic writing is calligrapher. Done. మనకు కావాల్సిన ఆన్సర్ లెక్సికోగ్రాఫర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పిక్ అవుట్ ద సింగులర్ నౌన్. ఫీట్, ఆక్సన్, బ్యాక్టీరియం, టీత్. వీ రిక్వైర్ సింగులర్స్. ఫీట్ ఒక ప్లూరల్ నౌన్, దీని యొక్క సింగులర్ ఏంటి? పలకండి దాన్ని. ఫుట్ అన్నారు కదా, కాదు. పలకాల్సిన విధానం ఫుట్, నాట్ ఫుట్. ఫుట్, ఓకే? దీన్ని పలకండి. వూల్ అన్నారు కదా, రాంగ్. వుల్. ఎలా పలకాలి దీన్ని? వుల్. దీన్ని పలకండి. ఇది ప్రాపర్గానే పలుకుంటారులేండి. ఫుడ్. ఫుడ్ అన్నారంటే రాంగ్ మళ్ళీ. ఫుడ్, ఓకే? ఇది ఫుట్, ఇది వుల్. ఇది ఫుట్, నాట్ ఫుట్. ఇది వుల్, ఇది ఫుడ్. అవేవా మనకు కావాల్సిందేమో సింగులర్, అక్కడ ఆల్రెడీ ప్లూరల్ ఉంది, మనకు అక్కర్లేదు. ఆక్సన్, ఇది ప్లూరల్, మనకు ఆక్స్ యొక్క ప్లూరలే ఆక్సిజన్. మనకు కావాల్సిందేంటి? సింగులర్. బ్యాక్టీరియం, మీకు గుర్తుందా నేను ఫారెన్ ప్లూరల్స్ నేర్పించేటప్పుడు యుఎంతో ఎండ్ అయ్యే పదాలకు ఏం చేయాలన్నాను? యుఎం తీసేసి ఏ రాయాలని చెప్పాను. దీని బహువచనం వచ్చేసి బ్యాక్టీరియా. గుర్తుందా? అజెండం, యుఎంతో ఎండ్ అయింది, తీసేసి ఏం రాయాలి? ప్లూరల్కి అజెండా. నెక్స్ట్ పోడియం, దేంతో ఎండ్ అయింది? యుఎం, తీసేసి ఏం రాయాలి? ఏ, పోడియా, ప్లూరల్. డేటమ్, దేంతో ఎండ్ అయింది? యుఎం, తీసేసి ఏం రాయాలి? ప్లూరల్కి ఏ, డేటా. సో మనకు కావాల్సింది సింగులర్ ఫామ్, ఇక్కడ ఉంది బ్యాక్టీరియం, మన ఆన్సర్ ఇది. టీత్, టీత్కి సింగులర్ టూత్. టీత్ ఆల్రెడీ ప్లూరల్ కాబట్టి మనకు కావాల్సింది సింగులర్, ఒకటే సింగులర్ ఉంది ఇక్కడ, బ్యాక్టీరియం. సో మన ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. హీ డిజైర్స్ టు బీ ఏ ఆర్టిస్ట్. హీ డిజైర్స్ టు బీ ఏ ఆర్టిస్టా? యాన్ ఆర్టిస్ట్ కదా. ఇది ఆర్టికల్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. నెక్స్ట్, ఐ డ్రాంక్ యాన్ కప్ ఆఫ్ టీ. యాన్ కప్ ఆఫ్ టీ కాదు కదా, సి ఒక కాన్సోనెంట్ సౌండ్, ఏ రాయాలి కదా, ఏ కప్ ఆఫ్ టీ. షీ ఈజ్ రీడింగ్ ఏ ఇంట్రెస్టింగ్ బుక్. ఇంట్రెస్టింగ్ ఐతో స్టార్ట్ అయింది, ఏ కాదు కదా, యాన్ కదా. మనకు 3 వాక్యాలు ఇక్కడ రాంగే ఉన్నాయి. మనకు కావాల్సింది ఏంటి? కరెక్ట్ సెంటెన్స్ కావాలి. హీ లివ్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. గుర్తుందా? ఏదైనా ఒక దేశం పేరు యునైటెడ్తో కానీ, రిపబ్లిక్తో కానీ, ఫెడరేషన్తో కానీ స్టార్ట్ అయితే దాని ముందు ఏం రాయాలని నేర్పించాను మీకు నేను? ద యూకే, ద యుఎస్ఏ, ద రిపబ్లిక్ ఆఫ్ చైనా, ద ఫెడరేషన్ ఆఫ్ స్విట్జర్లాండ్.
ఇవన్నీ మనం ఆల్రెడీ నేర్చుకున్నటువంటి విషయాలు. సో మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఎక్కడుంది? డి ఒకటే కరెక్ట్ ఆన్సర్ అయింది, ఎందుకంటే యునైటెడ్తో స్టార్ట్ అయింది కాబట్టి దాని ముందు డెఫినెట్ ఆర్టికల్ దా రాసాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్. ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించింది. దీనికంటే ముందు క్లాసెస్లో కూడా నేను మీకు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించినటువంటి పంక్చుయేషన్స్ పైన అవగాహన ఇచ్చాను. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని. ఉదాహరణకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, కెన్ యూ హియర్ ఎనీథింగ్ హీ ఆస్ ద మ్యాన్. యాక్చువల్గా డైరెక్ట్ స్పీచ్కి ఇక్కడ మనకు ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి, లేవు, ఇది అక్కర్లేదు. నెక్స్ట్ కెన్ యూ హియర్ ఎనీథింగ్, ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి, పర్ఫెక్ట్. ఈ క్వశ్చన్ మార్క్ కూడా ఇన్వర్టెడ్ కామాస్ లోపే ఉంది, మీకు ఆల్రెడీ నేర్పించాను. ఇలా మనకు రిపోర్టెడ్ స్పీచ్లో రిపోర్టింగ్ వర్బ్ చివరికి ఇస్తే యాక్చువల్గా హీ ఆస్ ద మ్యాన్ ఫస్ట్ ఉండాలి, కానీ ఇలా చివరికి ఇచ్చినప్పుడు ఈ డైరెక్ట్ స్పీచ్ భాగంలో కామా కానీ ఇంకే పంక్చుయేషన్ ఉన్నా అది ఇన్వర్టెడ్ కామాస్ లోపే ఉండాలి, పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది, సి స్మాల్ ఇచ్చాడు, క్యాపిటల్లో ఉండాలి. సో ఇది అక్కర్లేదు. కెన్ యూ హియర్ ఎనీథింగ్, హీ ఆస్ ద మ్యాన్, ఇది పర్ఫెక్ట్గా కనబడుతుంది, సి క్యాపిటల్ ఉంది, కానీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ మిస్ అయిపోయింది. సో ఇది అక్కర్లేదు. ఇది చూడండి, కెన్ యూ హియర్ ఎనీథింగ్ లోపే ఉంది, మన క్వశ్చన్ మార్క్ ఇన్వర్టెడ్ కామర్స్ లోపు, సి క్యాపిటల్ ఉంది, హీ ఆస్ ద మ్యాన్, హీ స్మాల్, హెచ్ స్మాల్లో ఉంది, నో ఇష్యూస్, ఫుల్ స్టాప్ ఉంది, పర్ఫెక్ట్ అవుద్ది. ఆల్రెడీ మీకు ఈ విషయాలు నేర్పించాను గత వీడియోస్లో, కాకపోతే ఒకసారి రివైజ్ చేస్తా స్టేట్మెంట్ ఇచ్చేసి. డన్. ఉదాహరణకు హీ సెడ్ ఐ ఆమ్ ఏ టీచర్. మీ చేతిలో ఒక నోట్బుక్ ఉంటే మీరు దీన్ని ఏం చేయాలంటే ఐ ఆమ్ ఏ టీచర్ ఇటు రాసేసి హీ సెడ్ అటు రాయాలి. ఓకేనా? ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. లేదా మీరు జస్ట్ ఈ క్లాస్ వింటుంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఇదే ఇటు రాస్తే, ఫస్ట్ రాస్తే ఇన్వర్టెడ్ కామర్స్ స్టార్ట్ అయిపోయినాయి, ఐ ఆమ్ ఏ టీచర్ కామా ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్, హీ సెడ్, ఫుల్ స్టాప్. ఇది దీని కరెక్ట్ ఆన్సర్. ఇలా పంక్చువేట్ చేయాలి మీరు. ఒకవేళ రిపోర్టింగ్ వర్బ్ చివరికి ఇస్తే ఇలా, సార్ నేను ఈ కామ ఇక్కడ పెట్టాలనుకుంటున్నా సార్, అస్సలు కాదు, రాంగ్. ఇలా ఇస్తే కామ ఇక్కడ పెట్టండి, అర్థమైందా? ఇలా ఇస్తే ఏదైనా ఇన్వర్టెడ్ కామర్స్ లోపే పెట్టుకోవాలి, అవతల పెట్టడానికి వీల్లేదు. ఇది స్టార్ మార్క్ క్వశ్చన్ అవుతుంది పంక్చువేషన్స్కి. ఆల్రెడీ గత వీడియోస్లో కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను. ఎవరైనా నా క్లాసెస్ని ఈరోజే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఈ విషయాలు మీకు అవగాహన రావాలని చెప్తున్నాను. సో ఇవి తెలంగాణ టెట్కి సంబంధించిన ఒక సెషన్కి సంబంధించినటువంటి గ్రామర్ క్వశ్చన్స్ అండి. మిగతా మెథడాలజీ క్వశ్చన్స్ ఉన్నాయి, మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ తర్వాత కాంప్రహెన్షన్ ప్యాసేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని టేకప్ చేయలేదు, ఓన్లీ గ్రామర్ క్వశ్చన్స్ని మాత్రమే టేకప్ చేసి మీకు నేర్పించడం జరిగింది. ఇక్కడ డైరెక్ట్గా మీకు ఆన్సర్ చెప్పకుండా మిగతా ఆప్షన్స్ దగ్గర ఉన్నటువంటి విషయాలను కూడా మనం డిస్కస్ చేసాం. ఎంతో కొంత నాలెడ్జ్ని అక్కడ అడిషనల్గా మనం నేర్చుకున్నాం. ఫర్దర్గా మీకు ఎగ్జామినేషన్లో ఇలాంటి విషయాలు ఉపయోగపడాలని. హవెవర్ ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే టెట్ లేదా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ ఆల్ ఆఫ్ యూ.